నా పాత ఫిజిక్కి అండ్ ఇప్పుడున్న నా ప్రెజెంట్ ఫిజిక్కి కంపేర్ చేస్తుంటే నాకే చాలా షాకింగ్గా ఉంది. ఎస్పెషల్లీ చెస్ట్ డెవలప్మెంట్లో. ఎందుకంటే నా చెస్ట్ అనేది జెనెటికల్గా చాలా వీక్. నేను ఎంత ప్రాపర్ ట్రైనింగ్ చేసినా, డైట్ ఆన్ పాయింట్ ఉన్నా అండ్ రికవరీ పర్ఫెక్ట్గా ఉన్నా నా చెస్ట్లో అసలు డెవలప్మెంట్ ఉండేదే కాదు. మేబీ మీలో చాలా మంది రిలేట్ అవుతారు. బట్ లాస్ట్ 1 year నుంచి నా చెస్ట్ ట్రైనింగ్ ప్రిన్సిపల్స్ అండ్ అప్రోచ్లో కొన్ని చేంజెస్ చేశాను. ఇప్పుడు మీరు చూసే నా చెస్ట్లో డెవలప్మెంట్ మొత్తం నేను చేసిన చేంజెస్ వల్లే. అండ్ మోర్ ఓవర్ మీలో చాలా మంది చెస్ట్ ఫ్యాట్ ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలో అడుగుతున్నారు. నేను పర్సనల్గా మిమ్మల్ని రిలేట్ అవ్వగలను. అండ్ ట్రస్ట్ మీ, చెస్ట్ ఫ్యాట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీరు పర్సనల్గా ఒక టైట్ ఫిట్ టీ షర్ట్ వేసుకోలేరు. ఏ ఫిజికల్ యాక్టివిటీ ఆఖరికి స్టెప్స్ ఎక్కి దిగినా ఆ జిగిలింగ్ వల్ల చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం. బట్ డోంట్ వరీ, మీరు కరెక్ట్ వీడియోని క్లిక్ చేశారు. ఈ వీడియోలో నేను పర్సనల్గా నా చెస్ట్ ఫ్యాట్ ఎట్లా రెడ్యూస్ చేసుకున్నా, యాజ్ వెల్ యాజ్ అన్సిమెట్రిక్గా ఉన్న నా చెస్ట్ని సిమెట్రిక్గా ఎలా మార్చానో కంప్లీట్గా మీతో షేర్ చేస్తా. జిమ్కి వెళ్ళే ముందు ఒక 2 విషయాలు చెప్పాలి. ఫస్ట్, థ్యాంక్ఫుల్లీ ఈ క్వశ్చన్ కమెంట్ సెక్షన్ ఎవరు అడగలేదు. బట్ మీరు ఎవరు అడగక ముందు నేనే చెప్పేస్తున్నా. నా దగ్గర ఇన్ టోటల్ 1, 2 అండ్ ఇంకో వెస్ట్ వాషింగ్ మిషన్ ఉంది. మొత్తం 3 ఉన్నాయి. సో ఒకటే వెస్ట్ ఎన్నిసార్లు వేసుకుంటానని అడగండి. అండ్ మీరు అలా అనుకోవడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే ఎవ్రీ జిమ్ సెషన్ నేను ఈ బ్లాక్ వెస్ట్తోనే ఉంటాను. మరి నాకే అనిపిస్తుందో లేకపోతే మీకు కూడా అనిపిస్తుందో చెప్పండి. వేరే కలర్స్తో కంపేర్ చేస్తే బ్లాక్ కలర్ వెస్ట్లో మన బాడీ కొంచెం ఎస్థెటిక్గా కనిపిస్తుంది. అండ్ నౌ కమింగ్ టు సెకండ్ పార్ట్. ఇది కొంచెం బ్యాడ్ న్యూస్. నా ట్రైపాడ్ ఇరిగిపోయింది. జనరల్గా నా జాతకం అంతా కరెక్ట్గా ఈరోజు షూట్ చేద్దాం అనుకున్నా, ఇలా అయింది. పర్లేదు, నా దగ్గర ఇంకో గొరిల్లా పాడ్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే నేను దీంతో ఎప్పుడు లాంగ్ ఫార్మాట్ వీడియో షూట్ చేయలే. నార్మల్ ఈ ట్రైపాడ్తో కొంచెం ఈజీగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఇది క్యారీ చేసుకోవచ్చు, నా ముందు పెట్టుకుని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఇది అలా కాదు. ఇది ఏదైనా ఎక్విప్మెంట్ లేకపోతే ప్రాపర్టీతో కొద్దిగా ఇది హ్యాంగ్. ఒక్క 2 secondsకి నా హార్ట్ బీట్ అయిపోయింది. బట్ ఏం కాలేదు, లూజ్ ఫిట్ ఉంది అంతే. సో ఈరోజు మీకు జిమ్ వీడియో కొత్త కొత్త యాంగిల్స్లో కొంచెం మంచి సినిమాటిక్గా వస్తుంది, లేకపోతే చాలా దరిద్రంగా వస్తుంది. ఈ రెండాటిలో మాత్రం ఏదోటి పక్క అవుతుంది. నా ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. నేను మళ్ళీ స్మిత్ మిషన్ నుంచి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్కి చేంజ్ అయ్యా. 2 reasons. ఫస్ట్, నాకు స్మిత్ మిషన్లో స్ట్రెచ్ బాగా ఫీల్ అవుతున్నా, బట్ జీరో కాంట్రాక్షన్. దాని బయో మెకానిక్స్ అట్లా ఉంటుంది. వెయిట్ పుష్ చేసినప్పుడు కాంట్రాక్షన్ ఫీల్ అవ్వరు, ఎందుకంటే మీ హ్యాండ్ దూరంగా ఉంటుంది. చెస్ట్ కొంచెం దగ్గరికి వస్తేనే కాంట్రాక్షన్ ఫీల్ అవుతారు. ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ నా పాత వీడియోస్లో చెప్పాను, స్ట్రెచ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ కాంట్రాక్షన్ కంట. సో ఒక లెంత్ అండ్ పార్సల్ కింద నేను అది పర్ఫామ్ చేయొచ్చు. బట్ సెకండ్ రీజన్ ఏంటంటే, మనందరి జిమ్లో ఒక స్మిత్ మిషనే ఉంటుంది. ఆ స్మిత్ మిషన్ మీద స్క్వాట్స్ చేస్తారు, షోల్డర్ ప్రెస్ చేస్తారు, కాఫ్ రేసెస్, రోస్. సో అసలు స్మిత్ మిషన్ ఖాళీ ఉండదు. నేను ఈ టైంలో వచ్చాను కాబట్టి ఖాళీ ఉంది. దరిద్రం కొద్దీ ఏ ఈవినింగ్ వచ్చుంటే మర్చిపోవాల్సిందే స్మిత్ మిషన్ని. సో ప్రోగ్రెస్ ఒక దాంతోనే ట్రాక్ చేద్దామని మళ్ళీ డంబుల్ ప్రెస్కి చేంజ్ అయ్యా. ఆల్రెడీ ఒక వార్మప్ సెట్ చేశాను, ఇంకో వార్మప్ సెట్ ఉంది. రీసెంట్గా ఒక రీసెర్చ్ పేపర్ వచ్చింది, అంటే రీసెంట్గా రాలే, ఎప్పుడో వచ్చింది, నేను రీసెంట్గా చూసా. అందులో హారిజాంటల్ ప్రెస్సింగ్ అండ్ ఇంక్లైన్ ప్రెస్సింగ్కి కంపారిజన్ ఉంటుంది. మనం జనరల్గా ఏమనుకుంటాం, మన అప్పర్ చెస్ట్కి ఇంక్లైన్ ప్రెస్సింగ్ చేయాలి అండ్ మిడ్ చెస్ట్కి హారిజాంటల్ ప్రెస్ చేయాలి. మన అందరి రిజంప్షన్స్ తప్పని ఆ రీసెర్చ్ పేపర్లో ప్రూవ్ అయింది. మనం అనుకున్నట్టే ఇంక్లైన్ ప్రెస్సింగ్లో అప్పర్ చెస్ట్ ఎక్కువ గ్రోత్ ఉంది హారిజాంటల్ ప్రెస్తో కంపేర్ చేస్తే. కానీ మనకి హారిజాంటల్ ప్రెస్లో ఎంతైతే మిడ్ చెస్ట్ గ్రోత్ ఉందో సేమ్ గ్రోత్ ఇంక్లైన్ ప్రెస్సింగ్లో కూడా ఉంది. సో మీరు ఇంక్లైన్ ప్రెస్ చేసినప్పుడు మీ అప్పర్ చెస్ట్ అండ్ మిడ్ చెస్ట్ రెండు ఫోకస్ అవుతాయి. లాస్ట్ వన్. ఒక రీసెర్చ్ పేపర్ని బ్లైండ్గా ఎప్పుడు ఫాలో అవ్వకూడదు, ఎందుకంటే ఒక స్టడీ చేసినప్పుడు చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. ఈ పేపర్లో 47 అన్ట్రైన్డ్ మెన్ని తీసుకున్నారు, అంటే వాళ్ళు అసలు జిమ్ పోలే. సో న్యూ బిగైన్స్ యాక్ట్ అవ్వచ్చు అండ్ మేబీ ఇది లాంగ్ టర్మ్, అంటే ఒక 3-4 years స్పాన్లో సేమ్ రిజల్ట్స్ రాకపోవచ్చు. సో మీరు ఒక రీసెర్చ్ పేపర్ని బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు, యాజ్ వెల్ as ఒక రీసెర్చ్ పేపర్ని మరీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెస్ట్కి 8 sets చేస్తా, 5 ప్రెస్సింగ్ 4 ఫ్లైస్. 5 ప్రెస్సింగ్లో నార్మల్గా ఇంతకుముందు ఏం చేసేవాడిని, 2 ఇంక్లైన్ ప్రెస్సింగ్ 3 ఫ్లాట్ ప్రెస్సింగ్ చేసేవాడిని. బట్ ఈ రీసెర్చ్ పేపర్ చూసినప్పటి నుంచి 3 ఇంక్లైన్ ప్రెస్సింగ్ 2 ఫ్లాట్ ప్రెస్సింగ్ చేస్తున్నాం. సో ఇంక్లైన్ ప్రెస్సింగ్కి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇచ్చా ఫ్లాట్ ప్రెస్సింగ్తో పోలిస్తే. ఇది నా లాస్ట్ సెట్. ఈ సెట్లో డ్రాప్ కూడా తీసుకుంటా. 17.5తో డ్రాప్ సెట్.
ఇది థర్డ్ డ్రాప్. ఇది ఓన్లీ లెంత్ అండ్ పార్షల్స్ ఉంటాయి. అండ్ మీకు ఒకవేళ టైం కన్స్టెంట్ ఉండి జిమ్లో కొంచెం త్వరగా మీ వర్కౌట్ సెషన్ కంప్లీట్ చేయాలనుకుంటే ఫ్లాట్ ప్రెసింగ్ చేయకండి. నార్మల్ ఒక ఇంక్లైన్ ప్రెసింగ్ అండ్ ఒక డిక్లైన్ ఫ్లై చేస్తే మీ చెస్ట్ వర్కౌట్ అయిపోతుంది. మీరు నార్మల్గా మీ చెస్ట్ని ఎంతైతే స్టిమ్యులేట్ చేస్తారో ఈ 2 వేరియేషన్స్తో కూడా సేమ్ స్టిమ్యులేస్ ఇస్తారు. ఓకే, ఇది నా సెకండ్ వేరియేషన్. కెమెరా అక్కడ కూడా పెట్టచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ వేరియేషన్ మొత్తం డెడికేటెడ్ లెంత్ అండ్ పార్షల్స్ ఉంటాయి. మీరు ఒకవేళ బిగినర్ అయితే మీ చెస్ట్ గ్రో చేయడానికి నేను ఈ సెషన్ మొత్తంలో మీకు 3 టిప్స్ ఇస్తాను. టిప్ నెంబర్ 1, హై వాల్యూమ్ చేయకండి. మీరు హై వాల్యూమ్ చేస్తే అది ఓవర్ ట్రైన్ కిందకి వెళ్తుంది. సో ఓవర్ ట్రైన్ వల్ల మజిల్ గ్రోత్ ఉండదు, నెగిటివ్గానే ఎఫెక్ట్ అవుతుంది. ఒక స్వీట్ స్పాట్ చూడండి. నేను నా చెస్ట్ వీక్ మొత్తానికి 9 సెట్స్ చేస్తాను. యాక్చువల్గా ఈ 9 సెట్స్ అనేది కూడా చాలా ఎక్కువ. నాది జెనెటికల్గా వీక్ కాబట్టి ఇంతకుముందు 7 చేసేవాడిని. బట్ ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామని 2 సెట్స్ ఇంక్రీజ్ చేశాను. మీకు కూడా 9 సెట్స్ వర్క్ అవుతుందని నేను చెప్పా. బట్ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఫస్ట్ మీరు ఒక 6 వీక్స్ వరకు ఒక 9 సెట్స్ చేయండి. లేదు మీకు రిజల్ట్ బాగాలేదు అనుకుంటే ఇంకో 2 సెట్స్ ఇంక్రీజ్ చేయండి. సో పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. నౌ కమింగ్ టు టిప్ నెంబర్ 2. మీకు ఏవైతే వేరియేషన్స్ రిటర్న్స్ రావో ఆ వేరియేషన్స్ మీద టైం వేస్ట్ చేయకండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. స్టెర్నా దగ్గర వాల్యూమ్ ఉండేది కాదు. సో నేను ట్రైనర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇక్కడ ఈ మిడ్ చెస్ట్ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ప్లేట్ ప్రెసింగ్ చేయమన్నాడు. నేను చేశాను 3 సెట్స్ 12 రెపిటేషన్స్. బట్ అలా వర్క్ అవ్వదు. చెస్ట్ అనేది స్టెర్నా ఈ పార్ట్ నుంచి మొత్తం సైడ్ మీ షోల్డర్ జాయింట్ వరకు ఫైబర్స్ ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది. మీరు పర్టికులర్గా ఓన్లీ మీ మిడ్ చెస్ట్ని టార్గెట్ చేయలేరు. ఇలాంటి వేరియేషన్స్ మీద టైం వేస్ట్ చేయకండి. ఒకవేళ నన్ను చెస్ట్ వేరియేషన్స్లో ఒక వర్స్ట్ వేరియేషన్ పిక్ చేయమంటే నేను ప్లేట్ ప్రెస్, క్లోజ్ గ్రిప్ డంబుల్ ప్రెస్ ఇవే పిక్ చేస్తాను. అండ్ సెకండ్ వర్స్ట్ డంబుల్ పుల్ ఓవర్. ఇది మెయిన్గా మీ లాట్ ఫోకస్. మేబీ మీరు చెస్ట్ ఫీల్ అవుతారు ఎందుకంటే స్ట్రెచ్ అవుతుంది, కానీ దీనికంటే మంచి వేరియేషన్స్ చాలా ఉన్నాయి. దాన్ని పిక్ చేసుకోండి. ఏదైతే రిటర్న్స్ రావో వీటి మీద టైం వేస్ట్ చేస్తే మీ చెస్ట్ పక్కా గ్రో అవ్వదు. థర్డ్ వేరియేషన్ డిక్లైన్ కేబుల్ ఫ్లైస్. చాలా మంది లోవర్ చెస్ట్ కి డిక్లైన్ ప్రెస్సింగ్ చేస్తారు, బట్ నేను ఎవరికి సజెస్ట్ చేయ. ఫస్ట్ థింగ్ నాకు అది చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు వెయిట్స్ లిఫ్ట్ చేసి ఇవ్వడానికి ఒక పర్సన్ కావాలి. అండ్ సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ కొంచెం ఉంది, ఎందుకంటే మీరు వెయిట్స్ని డ్రాప్ చేసినప్పుడు ఒక పర్ఫెక్ట్ వేలో డ్రాప్ చేయాలి. మీరు కొంచెం అటు ఇటు అయినా షోల్డర్ జాయింట్ ట్వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నా మీకు అది చేసినా డిక్లైన్ ఫ్లైస్ చేసినా సేమ్ మజిల్ గ్రోత్ ఉంటుంది. సో ఇంకెందుకు అది చేయడం? వర్కౌట్ సెలెక్షన్ కొద్దిగా స్మార్ట్గా పిక్ చేసుకోండి. అండ్ నౌ కమింగ్ టు అన్సిమెట్రిక్ చెస్ట్. ఇది పెద్ద టెన్షన్ పడాల్సిన విషయం కాదు. మజిల్ కి ఒక స్పెసిఫిక్ షేప్ అండ్ సైజ్ ఉంటుంది, బట్ ఫ్యాట్ కి అలా కాదు, అది నచ్చినట్టు గ్రో అవుతుంది. సో అందుకే కొంతమందికి ఒక చెస్ట్ లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఇంకో చెస్ట్ లో తక్కువ ఫ్యాట్ ఉంటుంది. దీన్ని తగ్గించడానికి ఒకటే వే ఉంది, ఫ్యాట్ రిడక్షన్. నార్మల్ ఫ్యాట్ లానే చెస్ట్ ఫ్యాట్ కూడా ఒక ఫ్యాటే. మీరు దీనికి కూడా ఒక క్యాలరీ డెఫిషియెంట్ లో ఉండాలి. మీరు ఎంత వర్కౌట్ చేసినా చెస్ట్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వదు. మీరు చెస్ట్ మజిల్ ని గ్రో చేస్తున్నారు అంతే. బట్ ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే కంపారిటివ్లీ అబ్డామినల్ ఫ్యాట్, చెస్ట్ ఫ్యాట్ కొద్దిగా స్పీడ్గా రెడ్యూస్ అవుతుంది. మీరు ఎప్పుడు క్యాలరీ డెఫిషియెంట్లో ఉన్నా లేదా ఇప్పుడు ఫ్యాట్ లాస్ చేసినా ఫస్ట్ మీరు విజువల్ చేంజెస్ చూసేది మీ ఫేషియల్ ఫ్యాట్, తర్వాత మీ హ్యాండ్స్, మెల్లమెల్లగా బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. చెస్ట్ ఫ్యాట్ పోతుంది, కొంతమందికి చెస్ట్ ఫ్యాట్ స్లోగా పోతుంది. సో మీ అందరికి నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, మీ అబ్డామినల్ ఫ్యాట్, ఈ లోవర్ బెల్లి చూసారా, ఆ లోవర్ బెల్లి పోయేంత వరకు మీరు ఫ్యాట్ లాస్ చేస్తూనే ఉండండి. అది పోయిన తర్వాత కూడా మీకు చెస్ట్ ఫ్యాట్ పోకపోతే అప్పుడు మీకు గైన్ ఉంది. సో అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. జనరల్గా మీరు ఈ ప్రాసెస్లోనే చాలా వరకు మీ చెస్ట్ ఫ్యాట్ రెడ్యూస్ చేస్తారు. ఇది నా సెకండ్ సెట్ అండ్ లాస్ట్ సెట్. యాజ్ ఆల్వేస్ ఇందులో కూడా డ్రాప్ తీసుకుంటా. length and parcels. డ్రాప్ ఓన్లీ లెంత్ అండ్ పార్సల్స్ ఉంటాయి. నౌ కమింగ్ టు ఫైనల్ టిప్, బీ కన్సిస్టెంట్. మీకు కూడా నాలాగా చెస్ట్ ఒక జెనెటికల్గా వీక్ అయి ఉండొచ్చు.
సో దీనికి ఒకటే సొల్యూషన్, కన్సిస్టెన్సీ. మీకు 1 yearలో రిజల్ట్స్ కనిపించబోవచ్చు, 2 yearsలో కనిపించబోవచ్చు, 3 years 4 years కనిపించేంత వరకు చేయండి. సో మీకు ఫండమెంటల్ తెలుసు, ఈ వేరియేషన్స్ చేస్తేనే మీకు గ్రోత్ ఉంటుందని తెలుసు. అందరూ అలా గ్రో చేసిన వాళ్ళే. సో చెయ్యండి. మీకు 6 monthsలో గ్రోత్ ఉండాలి లేదా 8 monthsలో గ్రోత్ ఉండాలి, ఇలా మీరు టైం కన్స్టెంట్స్ పెట్టుకోకండి. మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తా. 1 year నేను ట్రైన్ చేసిన తర్వాత నా బాడీలో చేంజెస్ ఏం చూసింది తెలుసా? రైట్ సైడ్ బైసెప్ మీద లైట్ గ్రీనిష్ వెయిన్, అది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే నా బాడీ జెనెటికల్గా చాలా వీక్, నాకు రిజల్ట్స్ అంత గమ్ముని కనిపించేవి కాదు. అండ్ చాలా మంది వాళ్ళు జెనెటిక్స్ని బ్లేమ్ చేస్తారు. నా జెనెటిక్స్ ఇలా ఉంది అలా ఉంది. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, బ్రో నా జెనెటిక్స్ వీక్, నా జెనెటిక్స్ వల్ల నాకు గ్రోత్ ఉండట్లేదు, మీరు నన్ను ఇంత ఫాలో అవుతున్నారు, లేకపోతే నన్ను అడుగుతున్నారు కదా డౌట్స్ బాడీ ఎలా బిల్డ్ చేయాలని. నా జెనెటిక్స్ అన్న స్ట్రాంగ్గా, నా హ్యాండ్ బోన్ డెన్సిటీ చూడండి, గట్టిగా ఇలా కొడితే తిరిగిపోతుంది. నా జెనెటిక్స్ చాలా వీక్. నేను ఎప్పుడు నా జెనెటిక్స్ని బ్లేమ్ చేయలే. నేను ఒకటే అనుకునేవాడిని, మేబీ నా జెనెటిక్స్ వీక్ అయ్యి వచ్చేమో. నేను కాదు, నా మైండ్ సెట్ కాదు, నా పొటెన్షియల్ అంతకన్నా కాదు. సో మీ జెనెటిక్స్ని బ్లేమ్ చేయడం ఆపేసి కన్సిస్టెంట్గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి. అండ్ నేను సింపుల్గా ఒక 3 వేరియేషన్స్ చెప్తా. ఇది 99.9% అందరికీ వర్క్ అవుతుంది, ఎందుకంటే బేసిక్ ఫండమెంటల్ ఇదే కాబట్టి. ఫస్ట్, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇంక్లైన్ ఏదైనా చేయండి, డంబుల్ ప్రెస్సే కాదు. మీరు స్మిత్ చేయొచ్చు, బార్బెల్ చేయొచ్చు, లేకపోతే మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఇంక్లినేషన్ యాంగిల్ మీద ఒక ప్రెస్సింగ్ మూమెంట్ చేయండి. తర్వాత హారిజాంటల్ ప్రెస్సింగ్, అది కూడా ఏదన్నా మీరు డంబుల్ ప్రెస్ చేయొచ్చు, బెంచ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. థర్డ్లీ, ఒక ఫ్లై మూమెంట్. ఆ ఫ్లై కూడా మీరు ఏదైనా చేయొచ్చు, బట్ నేను డిక్లైన్ ఫ్లైస్ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే అక్కడ మీ 3 pecs కూడా ట్రైన్ అయిపోతున్నాయి. ఎట్ ద ఎండ్ మీరు ఏ ఫ్లై చేస్తున్నారని ఇంపార్టెంట్ కాదు, ఒక ఫ్లై ఒక ప్రెస్సింగ్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ 3 వేరియేషన్స్ అయితే అందరికీ అప్లికేబుల్, బట్ వాల్యూమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి 10 setsలో రిజల్ట్ కనిపిస్తుంది, ఇంకొంతమందికి 6 setsలోనే కనిపిస్తుంది. కొంతమందికి హై ఇంటెన్సిటీలో రిజల్ట్స్ కనిపిస్తాయి, కొంతమందికి లో ఇంటెన్సిటీ హై వాల్యూమ్లో రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి. నేను నా 5 days వర్కౌట్ స్ప్లిట్ ఒక ప్లేలిస్ట్ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియో బ్యాక్ మీద చేశాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే కార్డ్స్లో డ్రాప్ చేస్తా, ఒకసారి చెక్అవుట్ చేయండి. తర్వాత ఆర్మ్స్, లెగ్స్, షోల్డర్స్ కూడా వేస్తాను. నెక్స్ట్ వీడియోస్ వస్తున్నాయి. మీకు నేను ఏ వేరియేషన్స్ చేస్తాను, ఎన్ని సెట్స్ చేస్తాను తెలియాలనుకుంటే ఒక్కసారి వీడియోస్ చూడండి, మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. లాస్ట్ 10 days నుంచి నాకు ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్, సో అందుకే స్విమ్మింగ్కి వెళ్ళట్లే. ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయింది, కానీ ఇంకో 5 days రెస్ట్ తీసుకుని మొత్తం క్యూర్ అయిన తర్వాత వెళ్దామని ఆగుతున్నా. బట్ హౌఎవర్ దీని ఎక్స్క్యూజ్గా చూపించి కార్డియో చేయకుండా ఉండడం నా వల్ల కాదు. సో అందుకే స్విమ్మింగ్కి ఆల్టర్నేట్గా ఇప్పుడు స్కిప్పింగ్ చేస్తున్నా.